వీటిక పాల వ్యాపారి గణేష్ ఇంటి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శివశంకర్, మనం చూస్తున్నాం ఏదైతే రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం జరిగిన దానిపై ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. అసలు దీని వెనుక ఏం జరిగింది అనుకోవచ్చు, అండ్ అలాగే ఇటు ల్యాబ్ కి కూడా టెస్ట్ కి పంపించారు. అసలు దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రశ్న చూసుకున్నట్లయితే ఏదైతే పాల వ్యాపారి గణేష్ ఉన్నారో గత 10 సంవత్సరాలుగా కూడా వ్యాపారాన్ని చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గణేష్ ఇంటి వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ ఇల్లంతా కూడా ఒక ఎకరం పొలాన్ని అమ్మి మరి మేము కొనుక్కున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గణేష్కి గతంలో ఒక గాయం అయింది నడుమునికి, అప్పటి నుంచి కూడా ఈ పాల వ్యాపారంలో దిగామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా చూసుకోవచ్చు, ఇదే గణేష్ ఇల్లు. ఇక్కడ నుంచి కూడా కొంత పాలని సేకరించి తీసుకువెళ్ళడానికి పాలకి సంబంధించిన క్యాన్లు కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ గణేష్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లి అయితే మొత్తం కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఒకసారి మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కల్తీ జరిగిందని చెప్తున్నారు. మీరు గతంలో 8 సంవత్సరాలుగా అయితే ఇప్పుడు పాలని విక్రయిస్తున్నాం అని కూడా చెప్తున్నారు. అసలు మీ అబ్బాయి ఎప్పటి నుంచి పాల వ్యాపారం చేస్తున్నాడు? ఎప్పుడైనా ఇలాంటిది ఏమైనా జరిగిందా? లేదండి, 2011లో నుంచి అండి. 2011లో నుంచి చేస్తున్నాడు. 3 సంవత్సరాలు జీతానికి ఉన్నాడండి బావదే. అక్కడి నుంచి 2013 నుంచి జీతానికి వచ్చాయి. నేను ఇస్తాను వ్యాపారం చేసుకోమన్నాడండి వాళ్ళు, బావండి. అప్పటి నుంచి చేసుకుంటున్నామండి. కేంద్రం పెట్టుకో 4 ఖాతాలు వస్తాయి. 4 ఫోన్ చేసుకుంటే రైతులు వాళ్ళే పోగొట్టారు అన్నారండి. అలాగే పెట్టుకున్నాం. వాళ్ళే కొని ఇచ్చారండి అల్లుడు గారు. పెట్టుకుంటే ఏదో దేవుడు 10 మంది రైతులు అందరూ పోతున్నారండి. ఎప్పుడు జరగలేదండి అలాగే. ఎప్పుడు జరగలేదు. చిన్న పిల్లలండి బాబు. అంటే అసలు ఈ కేంద్రం అంటే ఇక్కడ పాలు పోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ రాజమండ్రి రూరల్ ఏరియాలో అంటే ఇక్కడ మనకి లాలాచెరువు ప్రాంతానికి ఎప్పటి నుంచి పాలు సప్లై చేస్తారు? 2011 నుంచినండి. 3 సంవత్సరాలు కూడా బావగారి ఖాతాలో ఇతనికి అప్పచెప్పాడండి. బావగారు పోజీవారండి 30 సంవత్సరాల క్రితం నుంచి అండి. అతనికి ఈ అబ్బాయికి అప్పచెప్పాడండి. కొన్ని ఖాతాలు ఇవ్వండి, ఖాతాలో అతను ఇచ్చి అప్పచెప్పాడండి. ఆ ఖాతాలో పోసుకుంటున్నాడండి. ఈ శివరాత్రి ముందే ఇది జరిగింది అని అంటున్నారు. అంటే శివరాత్రి ముందు మీకు ఏమన్నా కొత్త రైతుల దగ్గర నుంచి పాలు రావడం ఇలాంటివి ఏమన్నా గమనించారు? లేదండి, అసలు రైతులు అలా చేయలేండి బాబు. అసలు అందరూ మనోళ్ళేనండి. అసలు రైతు అలా చేసినట్టు కాదండి. ఎప్పుడూ జరగలేదండి బాబు. ఎప్పుడు కూడా రాయాలు కూడా మేము టీ పెట్టుకున్నాడు. పొద్దుట కూడా తెల్లారగంట 4 గంటలు ఇస్తాడండి. ఆ పాలు తోడేసి ఇస్తామండి. ఆ టీ పెట్టుకునే అబ్బాయి కొంచెం నేనే తోడతానండి పాలు. ఆ పాలు పట్టుకుని వెళ్తానండి. పొద్దున కూడా టీ పెట్టుకున్నానండి. ఏ పాలు దొరకలేదు. ఇవాళప్పుడు వచ్చాక ఏది ఉన్నాయండి బాబు. తేడా వచ్చినాయి గౌరంపారంటండి. రేపు వస్తారా ఆంటీ గారు, రేపు వస్తానండి అన్నాడండి. మా అన్నాడు మన వెళ్ళాడండి. మంగళవారం నాడు వెళ్ళి ఆంటీ గారు నిన్న వచ్చిన డబ్బులు పాలు డబ్బులు ఇవ్వద్దు, రైతులు ఆపు చేస్తానండి. కానీ రాకపోవాలన్నా గట్టా లేదు, ఇంజక్షన్ చేసిన పాలు గట్టా పోసారమ్మా ఆపు చేస్తానండి. మీరు ఏమనుకోద్దండి, ఎప్పుడు జరగలేదు. మీ వల్ల జరగలేదు, మా వాళ్ళ జరగలేదు. మీరు బాగోవాలి, మేము బాగోవాలి కదండి ఆంటీ గారు అని అన్నాడండి. ఎప్పుడు జరగలేదండి. కాదమ్మా, ఇప్పుడు నలుగురు చనిపోవడానికి మీ అబ్బాయే కారణం అంటున్నారు. మరి ఏం చెప్తారు అసలు? ఏం చేయలేడు వాడు. ఏం అయ్యమ్మండి, ఏం చెప్తాడు. 200 మందికో 150 మందికో పోతాడండి. నా పోలే ఆకెళ్ళనండి. మరి వాళ్ళందరికీ ఏమీ లేదండి. మరి వీళ్ళకి ఏ కారణం వచ్చింది అనేది మనకు తెలియదండి. భగవంతుడికి తెలియాలండి ఆ మాయ. అంతవరకు ఏమీ తెలియదండి. అంతవరకు ఇక్కడ మన గణేష్ భార్య కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, అసలు ఎప్పుడు తేడా వచ్చిందని ఎప్పుడు గణేష్కి ఏమైనా ఫోన్ చేయడం కానీ ఎవరైనా, అంటే శివరాత్రి తర్వాత ముందుగా పోసిన పాలు బాగాలేదు, చేదు వచ్చినాయి అని కూడా అక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పుడు అలాంటి ఏమైనా కాల్స్ కానీ రావడం జరిగిందా? లేదండి, లేదండి. చేదు వచ్చినాయని చెప్పారు. రోజు లైన్కి వెళ్తాం మానేశారండి. మళ్ళీ మన్నా నుంచి పట్టుకెళ్తున్నారండి. కానీ ఎప్పుడు సేదు కానీ ఇరిగిపోతాం కానీ అసలు ఏమి లేదండి. మొత్తం కూడా అక్కడ నుంచి సేదు వచ్చాయని చెప్తే అయితే ఆల్రెడీ రానండి మన్నాడు. అయితే రోజు కాపుతానండి అంటే ఆఫీస్ మన్నా నుంచి తీసుకెళ్లారు. సేదు వస్తాం కట్టిన ఎక్కడా లేవండి. అంటే ఇప్పుడు నలుగురు చనిపోవడానికి గణేషే కారణం అని కూడా ప్రాథమికంగా అయితే నిర్ధారించేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎలాంటి అనుభవాలు కానీ, లేదంటే ఇప్పుడు కొత్తగా రైతులు రావడం కానీ, పాలు వేరే దగ్గర తీసుకోవడం కానీ? లేదండి, అసలు ఎప్పుడు లేదండి. అలాంటి అసలు ఏమీ లేవండి. అధికారులు ఇంటికి వచ్చినప్పుడు ఏం అడిగారు అసలు? ఇంటికి పోలీసులు వచ్చినప్పుడు కానీ, అధికారులు వచ్చినప్పుడు కానీ ఏం అడిగారు, ఏం చెక్ చేశారు? పాలు చెక్ చేశారు.
అంటే కొంత నిలవ పాలు కూడా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. నెల అన్ని చెక్ చేసుకున్నారండి. డైలీ పాలు అన్ని మొత్తం పొద్దున పాలు సాయంత్రం పాలు రెండు చెక్ చేసుకున్నారు. నెల పాలు గట్ట ఏం లేవు. అంటే మీకు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ? సుమారుగా ఎంతమంది ఉంటారు ఇక్కడ రైతులు మీకు ఇచ్చేవాళ్ళు? 50 మంది ఉంటారండి. 50 మంది ఉంటారండి. అంతేనండి. రాత్రి పగలబోతు కూడా 50 మంది ఈ పాప నేను కేంద్ర కడగానే ఉన్నాండి. అంటే ఇప్పుడు శివరాత్రి రోజు పాలకి ఎక్కువ ఉంటది, ఎందుకంటే అందరూ శివలింగాలకు పాలాభిషేకం చేయడం ఎలా ఉంటుంది కాబట్టి పాలకి ఎక్కువ డిమాండ్ ఉంటది కాబట్టి ఆ పాలు ఎక్కువ చేయడానికి ఏదైనా కలిపారని అయితే అనుమానిస్తున్నారు. దానికి ఏం చెప్తారు? లేదండి, అలాంటిది అయితే లేదండి. అలాంటి అసలు లేదండి. 150 మంది పట్టుకెళ్తారు పాలు ఎక్కడ. అసలు చిన్న చిన్న పిల్లలు మా పిల్ల తాగుతారండి. చిన్న చిన్న పిల్లలు, పెద్దలు కూడా కాదండి వాళ్ళు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు, కానీ చిన్న పిల్లలకు కూడా డయాలసిస్ చేసే పరిస్థితి. అంటే 9 నెలల బాబుకి కావచ్చు, అలాగే 3 సంవత్సరాల పిల్లలకు కావచ్చు, ఈ కిడ్నీలు పాడైపోయినాయి అంటున్నారు. దానికి కారణం ఈ పాలే అంటున్నారు. మీరు ఏం చెప్తారు? మనకు దేవుడు తెలియాలి, నాకేం తెలియదు. మా పిల్లలు తాగుతారు, మా పిల్ల చిన్న పిల్లలు, పెద్దలు కూడా కాదండి. అంటే ఇప్పుడు చూసుకోవచ్చమ్మా, మనకి మొత్తం 106 ఫ్యామిలీలు, అంటే ఇప్పుడు దాకా హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఇదే పాలు తాగారని చెప్తున్నారు. పాలు తాగారండి, మా పిల్లలు కూడా తాగుతున్నారు కదండి అయ్యో పాలు. అంటే మీ పిల్లలు కూడా ఇదే పాలు తాగారా? మరి వాళ్ళ ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళు ఏమన్నా టెస్టులు కూడా చేశారు మీకు కూడా? చేశారండి, చేశారు. పొద్దున కూడా చేశారండి. ఏమీ లేదు, చిన్న చిన్న పిల్లలు మా పిల్ల ఆ పాలు తాగుతారండి. ఎంతమ్మా మీ పిల్లల వయసు ఎంత? చిన్న పిల్లండి 4వ సంవత్సరం అండి. ఒక పాపకేమో 6 అండి, ఒక పాపకేమో 8 అండి. చిన్న చిన్న పిల్లలు. ముగ్గురు ఆడపిల్లలేనా? 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలు ఒక అబ్బాయి అండి. 2 అమ్మాయిలు ఒక అబ్బాయి. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యారు, పాల వల్లే ఖచ్చితంగా జరుగుంటుందని కూడా ఇప్పుడు కూడా కలెక్టర్ గారు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రాథమికంగా అయితే నిర్ధారించేశారు, ఈ ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ ఉంటుందని చెప్తున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా పాలు తాగాకే ఇలా జరిగిందని అక్కడ పాలు పోయించుకున్న వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు? సమాధానం చెప్పాల్సింది. ఏం చెప్పలేమండి, మా పిల్ల అయ్యి కానీ తాగి పాలు, మా పిల్ల ఇంట్లో పాలు కూడా అయ్యే తాగుతారు. చెప్పేది ఏముందండి. అంటే ఎప్పుడైనా గణేష్ మీతో ఇలా చెప్పడం కానీ, ఈ శివరాత్రి తర్వాత ఇలా ఇలా జరిగింది, ఈ సిచ్యువేషన్స్ ఏమైనా చెప్పారా? లేదండి, అలాంటి ఏం చెప్పారు. పోలీసులు కానీ వచ్చినప్పుడు ఏం అడిగారు అసలు మిమ్మల్ని? అసలు ఫస్ట్ రాగానే ఏం అడిగారు? ఏం డిస్కషన్ జరిగింది? పాలు చూస్తున్నారు అంతేండి. పాలు చెక్ చేసి పట్టుకెళ్ళారు అంతే. లోన్ అంతా చెక్ చేసుకున్నారు, ఏం అట్లా అంతేం పట్టుకు పాలు అట్టు పట్టుకెళ్ళారు. పోలీసులు ఎప్పుడు తీసుకెళ్లారు గణేష్ గారిని? ఎప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు మాట్లాడారా తర్వాత పోలీసులతో వెళ్ళిన తర్వాత? నేను లైన్కి వెళ్ళి వచ్చాడండి. లైన్కి వెళ్ళి వచ్చానా, అమ్మ ఇలాగా కంప్లైంట్ ఇచ్చారు మన మీద అన్నారు. అది అవునని కాకేద్దామమ్మా అన్నా. ఎందుకమ్మా మనం తేడా లేదు, మనకైతే ఇలా పాలు తేడా వచ్చిన కంప్లైంట్ ఇచ్చారు, మనం ఇది చెప్పొద్దాం. పొద్దున్న నువ్వు పడతావు, సాయంత్రం నేను పడతాను, మనల్నిద్దరు నడుతారు, ఊరంతా నడకరు కదమ్మా, నడమ్మా అన్నాడండి. వెళ్ళామండి. వెళ్తే దిశా పోలీసులు రామన్నా. పూడి గట్టుకి వెళ్ళా కాదండి, గోకారం అన్నారు. మళ్ళీ గోకారం వెళ్ళామండి. గోకారం ఎస్ఐ గారు అడిగారండి, ఇదేనండి బాబు, పిల్లలు పొద్దున్న పడతాను, సాయంత్రం పడతాను, పొద్దున్న పడతానండి, దానిలో లేకడ పాలు గట్రా ఏమన్నా ఫోన్ ఉంటే చెప్తారండి, చెప్తే ఇంట్లో పెరుగు పాలు కాసుకుంటామండి మేము అని చెప్పామండి. చెప్తే పాలు నీళ్ళు వల్ల వస్తుందా కంప్లైంట్ మీకు? పాలన్నీ చెప్పలేకపోతున్నారు, నీళ్ళన్నీ చెప్పలేకపోతున్నారు, కనీసం 2 రాట్లు ఏ తేడా అన్నది డాక్టర్ గారు పట్టించలేకపోతున్నారంట అని చెప్పారు. అంటే ఇప్పుడు మీరు కూడా ఇంట్లో ఇదే పాలు వాడతారా? అంటే ఏదైతే బయట అమ్ముతున్నారో అదే పాలు వాడతారా, లేకపోతే ఇంకే వేరే పాలు ఏమైనా వాడతారా? అయ్యానండి, అందరు కలిపోయానండి. కేరళ పోసుకుంటున్నారు, కేరళ పడతామండి. వాళ్ళు పోసుకోగా ఉన్నాం, పోసినప్పుడు మనకు పాలు ఎప్పుడు తప్ప అందరికీ తీసుకుని వాడుకుంటాను ఇంట్లో. మరి మీకేమైనా ఆరోగ్య సమస్యలు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇంకెవరికైనా ఉన్నాయి? లేవండి, అసలు ఏమీ లేదండి, బాగున్నామండి. రక్తపరిచయం చేశారు, అసలు ఏమీ లేదండి, అసలు అటువంటి ఏమీ లేవండి. పిల్లల బళ్ళకి వెళ్తారు, పిల్లల బళ్ళో పోసి పొద్దున పట్టేస్తుందండి, సాయంత్రం పట్టి తెల్లవాళ్ళు పిల్లలకి 2 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కదండి, పాలు కాయలు కూడా ఉన్నాయి, కాయలు పోసి పెట్టేస్తుందండి. ఇప్పుడు కూడా ఏమీ లేదండి, 11 ఏళ్ళు అయింది. ఎప్పుడు తేడాయే దొరకలేదండి, కొన్ని ఇరిగిపోతం కూడా అవ్వలేదండి. మరి అన్నయ్య దేవుడు ఎక్కడ పోసేసాడో మాకేమీ తెలియదండి. ఆ బాబు ఎలా పోసేసాడో అంటే ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని ఏమేమి క్వశ్చన్స్ అడిగారమ్మా ఎక్కువగా? అంటే ఇప్పుడు పాలు కొనడం అమ్మడం కాకుండా ఇంకా ఏమన్నా కొత్తగా తీయడం కానీ, ఆ రోజు శివరాత్రి రోజు ఎక్కువగా పాలకి డిమాండ్ ఉంటుంది, అంటే బయట ఎక్కువగా మనకి జనరల్ గా పాలు వేసే వాళ్ళు కూడా ఆ రోజు తక్కువ ఇస్తూ ఉంటారు. సో అలాగే ఏమన్నా ఇంకా ఎక్కువ పాలు చేయడానికి మీరు ఏమైనా కలిపారా అని ఎలాంటి ప్రశ్నలు ఏమన్నా సార్ అడిగారండి? అది చెక్ చేసుకోండి, మా పాలు మాకే సరిపోతాయండి, ఇంకా మిగిలితే పన్నీరు కొట్టుకుంటామండి అని పన్నీరు కూడా చూపించామండి. ఏమన్నా మిగతా పాలు తెస్తాడండి, అయిన పోయి తెస్తాడండి, తెచ్చి అవి పన్నీరు కొడతామండి. వారాలు మీలాంటి ఏమన్నా 1 లీటర్ పాలు కంటే అయ్యే కడతామండి, అవి పట్టుకెళ్తుంటారు.
అంతేగాని ఎప్పుడు ఏమీ జరగలేదండి. ఇలా జరిగిందండి. రాత్రులు పగలు 50 మంది ఉంటారు రైతులండి. ఆ రైతులు కొత్తోళ్ళు ఇగోనండి బుక్కు, పేర్లు ఇగోనండి. ఓ 10 మంది ఊళ్ళో వాళ్ళు మాకు పశువు కూడా పాలు ఒట్టుపోతే మా దగ్గర పట్టుకెళ్తారండి అని చెప్పారండి. ఆళ్ళు చెప్పేసి ఆళ్ళకి ఇప్పుడు మీరు మామూలుగా అమ్మే ఎన్ని లీటర్ల పాలు అమ్ముతారు? శివరాత్రి రోజున ఎన్ని పాలు అమ్మారు? ఎన్ని లీటర్ల పాలు అమ్మారు? ఆ కుర్రోడు అమ్ముతాడని తెలీదు కదండి. క్యాన్లు ఎప్పుడు పట్టుకెళ్ళిపోతాడండి క్యాన్లో. ఎంత ఉంటదమ్మా మొత్తం ఎన్ని లీటర్లు? 540 2 20 4 అండి. ఉమ్. అయ్యండి అయ్యి ఖర్చు చేయండి ఎంత నాకు పట్టుకెళ్తాను మొత్తం 160 లీటర్లు. పట్టుకెళ్తాడు. డైలీ పట్టుకెళ్తాడండి. ఇయ్యాలని శివరాత్రి అనే కాదండి ఎప్పుడో అయ్యే పట్టుకెళ్తాడండి. అంటే శివరాత్రి రోజు ఎక్కువ పట్టుకెళ్ళడం కానీ పాలు ఇలాంటివి ఏమైనా చేశారా? లేదండి లేదండి ఇంకా లెక్కనండి అవి పాలు లెక్కగానే పట్టుకెళ్తాడండి. ఇంకా కొన్ని పాలు మిగిలిపోతే తెచ్చేస్తాడు కానీ ఎక్స్ట్రా పాలు పట్టుకెళ్ళండి క్యాన్లు ఇంకా అయ్యానండి బాబు ఎంత ఎలా పోగైందో భగవంతుడు మరి వాళ్ళు ఆ బిడ్డలో పోగోవాలి మేము పోగోవాలి కదండి వాళ్ళు పోగోవాలి మరి ఎలా పోగైందో. అంటే ఇప్పుడు చిన్న పిల్లల కిడ్నీలు పాడైపోవడం కావచ్చు, అదే పెద్దవాళ్ళకి చనిపోవడం కావచ్చు, దీనికి కారణం గణేష్ అనే అంటున్నారు కదా. బాబు ఏంటండి ఏ పాపం ఎరగండి బాబు. రైతులు అయితే మాత్రం ఏ తేడా చేయరండి. రైతులు అయితే ఏమి చేయరండి. రైతులు అంతా కూడా మనం సరిపోలేము. వాళ్ళే బాధపడతారు. రాత్రి అందరూ వచ్చారండి రైతులు. మేము అందరూ 10 ఏళ్ళ నుంచి పోతున్నాం ఇవాళ నిన్న కాదు. వాళ్ళ వ్యాపారం 11 ఏళ్ళ నుంచి 10 సంవత్సరాలు పచ్చి మేమే పోతున్నాం అన్నారండి. ఆ 10 సంవత్సరాల నుంచి వాళ్ళే పోతున్నారండి. కొత్త వాళ్ళు కూడా కాదు. ఆ 10 సంవత్సరాలంతా వాళ్ళే పోతారండి. వాళ్ళందరూ వచ్చి చెప్పారండి సార్లకి రాత్రి. అలాగేనండి అన్నారు. మరి ఏం చేస్తాక ఏమి అయోమయం కింద ఉందండి. పాప ఎలా పోగయిందో దేవుడు తెలాలండి. అయ్యే పాలు మేము తాగుతామండి. అయ్యే పాలు మేము తాగుతాం. ఇంట్లో పెరుగు కాసుకుంటామండి. ఎవరికైనా కలితే పెరిగేస్తాం. అయ్యే పాలు అండి పెరుగు ఏరో పాలు కాదు. అంటే ఈ గ్రామంలో ఎంతమందికి పాలు విక్రయిస్తారమ్మా? ఈ గ్రామంలో ఎవరికైనా పాలు వేస్తారా మీరు? 10 మందికి వేస్తామండి. 10 మందికి. 10 మందికి వేస్తామండి. 10 మంది పాలు వచ్చి కూడానండి మనకి. వాళ్ళు ఒక గేదెలు ఒట్టిపోతే మన ఈయన దాకా పట్టుకెళ్తారండి. ఈయనక మన పాలు పోసినప్పుడు అందరూ కర్ర చేసి తీసుకుంటామండి డబ్బులు. అంటే మీకు ఆవులు ఉన్నాయి, గేదెలు కానీ ఏమైనా ఉన్నాయి? లేవండి. గేదెలు గట్రా కేంద్రం పెట్టే గేదెలు అమ్మేసుకున్నామండి. మేపలాగా ఇంకా అమ్మేసుకున్నామండి. నాన్నగారు మా ఆడపడుచు గారు ఆయన చనిపోడండి 10 సంవత్సరాల క్రితం. ఇంకా అక్కడ ఉంటాడండి. అక్కడ 10 రోజులు ఇక్కడ 10 రోజులు ఉంటాడండి. ఆ పిల్లల దగ్గర ఈ పిల్లల దగ్గర అండి ఆయన వ్యవసాయం అక్కడ ఇక్కడ చేసుకుంటూ ఉంటాడండి. అమ్మ మీరేమవుతారు గణేష్ గారికి? అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తున్న తర్వాత ఏమనిపిస్తుంది మీకు? అంటే ఎప్పటి నుంచో కూడా ఇలా పాల వ్యాపారం చేస్తున్నారండి, కానీ కల్తీ జరిగింది అంటున్నారు. ఇప్పుడు లేదండి మరి మా అబ్బాయి అండి మరి ఇప్పుడు ఆర్డర్ ఏం జరగలేదండి. ఇప్పుడు సీఎం దాకా స్పందించారు, కానీ మొత్తం అందరూ కూడా పాలు వల్లే అందరూ కూడా వీళ్ళ దగ్గర పాలు వేయించుకున్న వాళ్ళే చనిపోయారు అని అంటున్నారు కదా. మరి తర్వాత సిచ్యువేషన్స్ అన్ని కూడా వీళ్ళే ఫేస్ చేయాలంటున్నారు కదా. మాకు ఏమిటి వెళ్తాయి మా ఊరు మాకు అలాంటి అన్నం పుణ్యం పనులు చేయరండి. ఇది చూసుకోవచ్చు, కుటుంబ సభ్యులు అయితే కన్నీరు పర్యంతం అవుతున్నారు. ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు మేము ఎదుర్కోలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూడొచ్చు, ఇదే 20 లీటర్ల క్యాన్లు అలాగే 40 లీటర్ల క్యాన్లు కూడా చూడొచ్చు. మనం ఇలాంటి క్యాన్లలోనే పాలని నింపుకుని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి క్యాన్లలో ఇలాంటివి 4, అలాంటి పెద్దవి చూడొచ్చు. మనం 40 లీటర్లవి చూడొచ్చు. ఈ 40 లీటర్లవి 2, ఈ చిన్నవి 4, మొత్తం అన్ని కలిపి ఆ గణేష్ అయితే పాలు విక్రయించడానికి తీసుకెళ్తారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా చూసుకున్నట్లయితే ఆ గణేష్ కుటుంబంలో ఉన్నవారందరూ కూడా ఎటువంటి తప్పు మేము చేయలేదు, ఇక్కడ ఉన్న రైతులు కూడా మాకు బాసటగా నిలబడ్డారు, వారందరూ కూడా వచ్చి ఇలాంటి పరిస్థితి జరగడం ఏంటి, అసలు ఎప్పుడు మన కల్తీ అనేది మేము ఎరుగు అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎస్ శివశంకర్, అంటే ఇప్పటికీ చూసుకుంటే కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే దాదాపు 10-13 సంవత్సరాల నుంచి ఇదే పాల కేంద్రం నడిపిస్తున్నామంటూ చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు జరగలేదు, ఇప్పుడే కల్తీ జరుగుతుంది అంటే దీని వెనుక ఎవరైనా ఉన్నారో అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే ఇప్పటివరకు వాళ్ళు దానికి సంబంధించి ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి ఒక్కసారి వాళ్ళతో అది కూడా అడిగి తెలుసుకుంటే ఏం జరిగింది అనేది వాళ్ళకి ఏమైనా అనుమానం ఉందనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా మరొకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఒకసారి వీళ్ళని అడుగుదాం. చూసుకుంటే అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు దాకా మీకు ఇలాంటి కల్తీ అనేది మాట ఎప్పుడు వినలేదు. అయితే ఇప్పుడు ఎవరైనా మీ వ్యాపారం దెబ్బతీయడానికి కానీ లేదంటే మీ అబ్బాయిని ఇరికించడానికి కానీ ఇలాంటిది ఏదైనా చేశారని అనుకుంటున్నారు? లేదండి బాబు, ఎవరితో తగాదాలు గట్రా ఉండవండి. ఎవరు అందరితో ఇష్టంగానే ఉంటాడండి. ఊళ్ళో కూడా ఆకు చేసుకోవచ్చు మీరు. ఎవరితోటి విరోధం పడ్డండి. ఎవరు కూడా అబ్బాయిని ఏమనరండి. ఎప్పుడు ఇలా జరగలేదండి బాబు. ఎప్పుడు జరగలేదండి. ఎస్, చూసుకోవచ్చు, గణేష్ కి సంబంధించిన పిల్లలు కూడా వచ్చారు. ఒకసారి మనం వీళ్ళతో కూడా మాట్లాడదాం. తల్లి
తల్లి పాలు తాతావు, ఇంట్లోనే పాలు తాతావు నువ్వు? రోజు తాతావా? ఇంట్లో తాతావు, పొద్దున్న సాయంత్రం తాతావా? ఎవరు ఇస్తారు పాలు? అమ్మ ఇస్తారా? పాలు నాన్న తీసుకొస్తారా పాలు? డాడీ డాడీ తీసుకొస్తారా పాలు? ఎస్, అయితే ఇంకొక కుమార్తె కూడా ఉంది, ఒకసారి మాట్లాడదాం. ఓకే, వీళ్ళు కూడా ఇంట్లో పిల్లలు కూడా ఇక్కడ పాలే తాగుతారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే గణేష్ కుటుంబ సభ్యులు మాత్రం మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు అని ముక్తఖండంతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా మేము వ్యాపారం చేస్తున్నాం, కానీ ఎప్పుడు ఇలాంటిది మాకు జరగలేదు. కానీ ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందనేది మాత్రం దేవుడికే తెలియాలంటూ కూడా దేవుడిపైనే భారం వేసి చూస్తున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.